దేశ ప్రధాని నరేంద్ర మోడీ మే 10న తెలంగాణకు రానున్న సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగే బీజేపీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ సంగారెడ్డి జిల్లా అధ్యక్షురాలు గోదావరి ఎమ్మెల్సీ అంజిరెడ్డి పిలుపునిచ్చారు. రామచంద్రాపురంలోని అడ్వకేట్లు, డాక్టర్లు, బ్రాహ్మణ వర్గాలను సభకు ఆహ్వానిస్తూ తెలంగాణలో బీజేపీకి ఈ సభతో కొత్త దిశ ప్రారంభమవుతుందని పేర్కొన్నారు. తెలంగాణ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వేల కోట్ల నిధులు కేటాయించిందని, దేశం, ధర్మం, సనాతన ధర్మం కోసం పనిచేస్తున్న పార్టీ బీజేపీ మాత్రమేనని అన్నారు. ముందుగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు కూడా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, రేపు మే 10వ తారీఖు రోజున మన దేశ ప్రధాని పెద్దలు గౌరవనీయులు దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారు తెలంగాణ రాష్ట్రానికి విచ్చేయిచున్నారు. మూడవసారి ప్రధానమంత్రి అయిన తర్వాత, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ రామచంద్రరావు గారు నియమితులైన తర్వాత రాష్ట్ర కార్యవర్గము, అదేవిధంగా జిల్లా కార్యవర్గాలు, మండల కార్యవర్గాలు అన్నీ అయిన తర్వాత అయినా కూడా రామ శ్రీరామ అనుకుంటూ రామరాజ్యం లాంటి పరిపాలన ఉండాలి, రామరాజ్యం లాంటి రాజ్యం రావాలని చెప్పి ఎన్నో సంవత్సరాల నుండి కోరుకుంటుంటే, ఈరోజు దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటూ రాముడు రాముడు అంటారు బీజేపీ వాళ్ళు. రాముడు రాముడు అంటే వాళ్ళకి ఏమైనా పైసలు వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా నిధులు వస్తున్నాయా, వాళ్ళకి ఏమైనా లంకె బిందెలు వస్తున్నాయా అని మాట్లాడుతున్నారు. భారతీయ జనతా పార్టీకి పార్లమెంటు నిండు సభ కింద 4 కోట్ల మంది చొరబాటుదారుల భారతదేశంలో ఉన్నారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కూడా అధికారంలో వస్తే వాళ్ళందరినీ బంగ్లాదేశ్ మళ్ళా రిటర్న్ వస్తారు. ఏ విధంగా మనము సాధించాలి, ఏ విధంగా వాళ్ళని సాదుకోవాలనే ఉద్దేశంతో గిట నిండు పార్లమెంట్లో మాట్లాడిన ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటూ పోల్స్ రిజల్ట్ రాబోతా ఉన్నదో, వరుస వెళ్ళిరు. ఇప్పటి వరకు 1,50,00,000 మంది గిట రిటర్న్ వెళ్ళారు. వీళ్ళు మాట్లాడుతూ ఉన్నారు సర్రని చేసి 90 లక్షల మంది దాంట్లో తీసేసారని మాట్లాడుతూ ఉన్నారు. మరి ఏ విధంగా 1,50,00,000 మంది చొరబాటుదారు అవతలు పోయారు. అదేవిధంగా మేధావులకు, సనాతన ధర్మ కోసానికి వాళ్ళకు ఇస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా స్పెషల్గా ఇన్విటేషన్ ఇచ్చి పిలవడం జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ ఒకటే ఉంది ఏంటంటే, డెవలప్మెంట్ కార్యక్రమంలో సుమారు ఇప్పటి వరకు 13 లక్షల కోట్లతోని